అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభిస్తున్నారు. అది చాలా మంచి పరిణామమే. కానీ థంబ్నెయిల్ ఎలా చేయాలి అనేటువంటిది కొత్తలో తెలియదు కదా. కొంతమంది బాగా సాఫ్ట్వేర్స్ ఉన్నటువంటి వాళ్ళు ల్యాప్టాప్లో థంబ్నెయిల్ ఈజీగా వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ సెల్ ఫోన్లో వీడియో తీసి సెల్ ఫోన్ మాత్రమే ఉండి మిగతా ఎక్విప్మెంట్ లేనటువంటి వాళ్ళు థంబ్నెయిల్ ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నాను. మనం మన సెల్ ఫోన్లోనే ఈజీగా థంబ్నెయిల్ని మనం చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇప్పటి వరకు థంబ్నెయిల్ని సెల్ ఫోన్లోనే చేస్తున్నాను. అంచేత ఈజీగా థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలో అనేటువంటి విషయం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అందుకని వీడియో చివరి వరకు చూడండి. మీకు థంబ్నెయిల్ ఈజీగా ఎలా చేసి ఎలాగా మన వీడియోకి అప్లోడ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తున్నాను. ముందుగా మనం థంబ్నెయిల్ రెడీ చేసుకోవడానికి ప్లేస్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, మన సెల్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. అదే పిక్సెల్ ల్యాబ్ అనేటువంటి యాప్. మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి పిక్సెల్ యాప్ అని కొడితే ఆ యాప్ ఇన్స్టాల్ అడుగుతుంది. ఆ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, పిక్సెల్ ల్యాబ్. మా ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ నొక్కండి. ప్రతిరోజు మీకు ఒక వీడియో వస్తుంది. మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి. మరింత సమాచారం మీ బంధువులకు కూడా అందుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా మీరు ఏ రకమైన వీడియోలు చేస్తారో నిర్ణయించుకోవాలి. కొంతమందికి కుకింగ్ అంటే చాలా ఇష్టం. మంచి మంచి వంటలు మిగతా వారందరికీ పరిచయం చేయాలనేటువంటి ఇంట్రెస్ట్తో ఉంటారు. వారు కుకింగ్ వీడియోలకు సంబంధించినటువంటి ఇమేజెస్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. కొంతమందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఆ ఊరు ఈ ఊరు తిరగడం, అక్కడ ఉన్నటువంటి విచిత్రాలు చిత్రాలు మన ప్రజలందరికీ చూపించాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వారు ట్రావెలింగ్కి సంబంధించినటువంటి ఇమేజెస్ ఇవన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకోవాలి. పిక్సెల్ ల్యాబ్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తరువాత మీరు కొన్ని ఇమేజెస్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎలాంటి థంబ్నెయిల్ పెట్టాలి అనుకుంటారో దానికి సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్ని మీరు సిద్ధంగా పెట్టుకోవాలి. ఇదేనండి పిక్సెల్ ల్యాబ్ అనేటువంటి యాప్. మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇలా స్పెల్లింగ్ టైప్ చేస్తే ఇది వస్తుంది. నేను ఎక్కువగా ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి ఆ ట్రావెలింగ్ వ్లాగ్స్లో మనం థంబ్నెయిల్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఉదాహరణకి తిరుమల తిరుపతిలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు అనే థంబ్నెయిల్ చేయాలి అనుకుందాం. తిరుమల తిరుపతిలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు అనేటువంటి థంబ్నెయిల్ పెట్టాలంటే దానికి మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాం జరుగుతుంది. ముందుగా మీరు కొన్ని ఇమేజెస్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. పిక్సెల్ ల్యాబ్తో పాటు మనం ఇంకొక యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అదే వైటీ స్టూడియో. ఇలా పిక్సెల్ ల్యాబ్, వైటీ స్టూడియో రెండు యాప్లు ముందుగా మనం ఇన్స్టాల్ చేసి మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ముందుగా మనం ఈ పిక్సెల్ ల్యాబ్ మీద టచ్ చేయాలి. అది ఇలా వస్తుంది. ఇప్పుడు పైన మీకు 3 చుక్కలు కనపడుతున్నాయి. దాన్ని క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి థంబ్నెయిల్
చేసుకునేటువంటి సైజు కావాలి కాబట్టి ఈ ఆప్షన్లో మీరు ఇమేజ్ సైజు అనేటువంటిది పైనుంచి 1 2 3 4 5వ కాలంని క్లిక్ చేయాలి. ఇప్పుడు కస్టమ్స్ అని ఇలా అడుగుతుంది కదా, ఆ కస్టమ్స్ని ప్రెస్ చేయాలి. కస్టమ్స్ని ప్రెస్ చేసిన తర్వాత ఈ పైన ఉన్న 3 చుక్కలు నొక్కితే మీకు ఏ సైజు కావాలని అడుగుతుంది కదా, అప్పుడు మనం థంబ్నెయిల్ సైజు, ఇమేజ్ సైజు అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని కస్టమ్స్ అని అడుగుతుంది కదా, ఆ కస్టమ్స్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి కావాల్సింది యూట్యూబ్ థంబ్నెయిల్ కాబట్టి దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మనకి థంబ్నెయిల్ కావాల్సినటువంటి సైజు అక్కడ వస్తుంది. ఇప్పుడు మనం ఈ పిక్సెల్ ల్యాబ్ అనేటువంటిది ఉంది కదా, దీనిపైన ఉన్నటువంటి ప్లస్ మార్క్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఫ్రమ్ గ్యాలరీ అని వస్తుంది చూడండి, కింద నుంచి రెండవ ఆప్షన్ ఫ్రమ్ గ్యాలరీ అని వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం గ్యాలరీలోకి వెళతాం. మనకి గ్యాలరీలో ఏ ఇమేజ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి తిరుమల తిరుపతి అన్నాం కాబట్టి ఈ తిరుమల తిరుపతి ఇమేజ్ని సెలెక్ట్ చేసాం. దాని తరువాత కింద చూడండి రైట్ అనేటువంటి సింబల్ వస్తుంది, దాన్ని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇది ఇమేజ్ సైజు పెద్దది కానీ చిన్నది కానీ చేసుకోవాలంటే ఈ మూల మీద ఉంటుంది. ఈ మూల మీద ఇలా ప్రెస్ చేస్తే చిన్నదవుతుంది, దాన్ని ఇలాగంటే పెద్దదవుతుంది. మనకి ఏ సైజు కావాలో ఆ సైజుని మనం చేసుకోవచ్చు. ఒకవేళ పెద్దగా కావాలంటే పెద్దగా, లేదుగా 2-3 పెట్టాలనుకోండి, చిన్న సైజు చేసి 2-3 కింద మనం పెట్టుకోవచ్చు. దీన్ని చిన్న సైజు చేసి ఇక్కడ పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఇమేజ్ కావాలంటే మళ్ళీ మనం ఈ పైన ఉన్నటువంటి ఈ పిక్సెల్ ల్యాబ్లో పైన ఉన్నటువంటి ప్లస్ మార్కుని మళ్ళీ టచ్ చేసినట్టయితే మళ్ళీ గ్యాలరీ అడుగుతుంది. మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అది కూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ కింద రైట్ అనేటువంటి సింబల్ ఉంది కదా, దాన్ని ఓకే చేయాలి. దీన్ని ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఇది వస్తుంది. దీన్ని మనం చిన్నది కావాలంటే చిన్నదిగా చేసుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్దదిగా మనమే చేసుకోవచ్చు. ఇలా దీన్ని ఇమేజ్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం మ్యాటర్ రాయాలి కాబట్టి ఇక్కడ ప్లస్ మార్క్ ఉంటుంది. ఈ ప్లస్ మార్క్ని క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో పెన్ మార్క్ని క్లిక్ చేసినట్లయితే మనకి న్యూ టెక్స్ట్ అని వస్తుంది. దీన్ని పూర్తిగా డిలీట్ చేసి మనం ఇప్పుడు ఏం చేయాలో దాన్ని టైప్ చేయొచ్చు. తిరుమల తిరుపతి. తిరుమల తిరుపతిలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు అని మనం టైప్ చేయాలి. ఇలా టైప్ చేసిన తర్వాత పైన ఉన్నటువంటి ఓకే సింబల్ని ఓకే చేయాలి. ఇప్పుడు ఇది మనకి ఒక గడిలా వస్తుంది. దాన్ని దగ్గరికి జరుపుకుంటూ ఉంటే మనకి ఎలా కావాలో అలాగా వస్తుంది. చూడండి, దాన్ని
అలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత దానికి కలర్స్ ఇవ్వాలంటే మనం ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అనేక రకాల ఆప్షన్స్ ఉంటాయి, మీకు చూడొచ్చు. ఇక్కడ స్టోక్ అని ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీరు ఏ కలర్ ఇచ్చుకోవాలంటే ఆ కలర్ ఇచ్చుకోవచ్చు. దాన్ని ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ పైన ఉన్నటువంటి ఈ బ్యాట్ సింబల్కి పైన ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేస్తే కింద సేవ్ ఇమేజెస్, సేవ్ టు గ్యాలరీ అని అడుగుతుంది కదా, ఈ సేవ్ టు గ్యాలరీని క్లిక్ చేయండి. ఒకప్పుడు ఇలాంటి ఫేస్బుక్ పోస్ట్ చేశారు. ఇలా వచ్చింది కదా, మనకి ఇప్పుడు పూర్తిగా బ్యాక్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మనం గ్యాలరీలో చూసుకున్నట్లయితే మనకి గ్యాలరీలో సేవ్ అయ్యి ఉంటుంది. ఈ గ్యాలరీలో సేవ్ అయిన దాన్ని మన యూట్యూబ్కి కనెక్షన్ చేయాలి కదా. ఇప్పుడు మనం పూర్తిగా బ్యాక్కి వెళ్ళి యూటీ స్టూడియో అనేటువంటి ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు కదా. ఇప్పుడు కంటెంట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేయాలి. కంటెంట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి మన వీడియో అప్లోడ్ చేసిన వీడియోలు వస్తాయి. ఆ అప్లోడ్ చేసిన వీడియోల మీద మనం ఒకటి క్లిక్ చేసినట్లయితే, ఒక వీడియోని సెలెక్ట్ చేసి క్లిక్ చేసినట్లయితే దాని మీద ఏదో ఒక వీడియో మీద క్లిక్ చేసినట్లయితే ఆ తర్వాత మనం పైన ఒక పెన్ సింబల్ వస్తుంది. ఈ పెన్ సింబల్ని మళ్ళీ క్లిక్ చేయాలి. మళ్ళీ కింద ఈ ఇంకొక పెన్ సింబల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత చేంజ్ అని వస్తుంది. ఇక్కడ ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి కావలసినటువంటి ఇది వస్తుంది కదా. ఇవి తిరుమల తిరుపతిలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు అని వచ్చింది. దాన్ని ఇక్కడ డన్ అని ఆప్షన్ పెట్టుకొని సేవ్ చేసేస్తే అది మనకి థంబ్నెయిల్ వచ్చేస్తుంది. పూర్తిగా బ్యాక్ వెళ్ళిపోతే మన వీడియో థంబ్నెయిల్ సెట్ అయిపోయినట్టే. ఇది చాలా సింపుల్ అండి, నేర్చుకోవడం చాలా సింపుల్. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. అలా 2-3 సార్లు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అప్పటికి అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి, మీకు ఎలా చేయాలో చెప్తాను. నా ఫోన్ నెంబరు 9492980291. మీరు యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ఫుల్గా నడిపించాలని కోరుకుంటూ మా పురాణామృతం ఛానల్ తరఫున ఈ వీడియో మీకు అందిస్తున్నాను. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.